నమస్తే వెల్కమ్ టు రేస్ గుర్రాలు. అసలు సిసలు రాజకీయానికి రాజమండ్రి కేంద్రంగా మారింది. అధికార విపక్షాల మధ్య వ్యూహ ప్రతి వ్యూహాలతో పొలిటికల్ హీట్ రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. బలమైన సామాజిక వర్గం మద్దతుతో ఒకరు, బీసీ ఓటు బ్యాంకు నమ్ముకొని మరొకరు బరిలోకి దిగుతున్నారు. ఒకరిది సుదీర్ఘ రాజకీయ అనుభవానికి తోడు తండ్రి వారసత్వంతో కేంద్ర స్థాయిలో చక్రం తిప్పిన చరిత్ర అయితే, మరొకరు తొలిసారిగా ప్రజాక్షేత్రంలో నిలబడుతున్నారు. వైద్యుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ కొత్త నేత రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన మహిళా నేతను ఎలా ఢీ కొడతారన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది. రాజమండ్రి బరిలో కనిపించే సీన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రంజైన రాజకీయాలకు చిరునామా రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం. ప్రముఖ నేతలు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం ప్రతి ఎన్నిక సమయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. రాజమండ్రి ఎంపీగా ఎన్నికైన చాలా మంది నేతలు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. సోదరుడైన పట్టాభి రామారావు, సత్యనారాయణరావు రాజమండ్రి ఎంపీగా ఎన్నికవడమే కాకుండా ఇద్దరు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. ఇక ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం ఇక్కడి నుంచి 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2014లో ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఎన్నికవగా 2019 ఎన్నికల్లో ఆయన కోడలు మాగంటి రూప పోటీ చేసి ఓడిపోయారు. ఇక ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్ శాసనసభ బరిలో దిగడంతో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది వైసీపీ. రాజమండ్రికి చెందిన ప్రముఖ వైద్యుడు గూడూరి శ్రీనివాస్ అధికార పార్టీ తరపున తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రిలో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాజమండ్రి సిటీ, రూరల్ తో పాటు రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి వస్తాయి. మిగిలిన 3 నియోజకవర్గాలైన కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోనివి. ఈ పార్లమెంటు నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా వారే ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. అందులోనూ కమ్మ సామాజిక వర్గం హవాయే ఎక్కువ. అయితే గత ఎన్నికల్లో ఈ ఆనవాయితీకి బ్రేక్ వేసింది అధికార వైసీపీ. కమ్మ సామాజిక వర్గం కోటను బద్దలు కొట్టి బీసీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించింది. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగిస్తూ బీసీల్లోని శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చింది. కూటమి తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. దీంతో రాజమండ్రి పార్లమెంటులో మరోసారి కమ్మ వర్సెస్ బీసీ ఫైట్ ఆవిష్కృతం కాబోతోంది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో సుమారుగా 11 లక్షల ఓట్లున్నాయి. లోక్సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నిక జరుగుతూ ఉండడంతో శాసనసభ స్థానాల్లో గెలిచే అభ్యర్థుల అండతోనే ఎంపీ అభ్యర్థులు గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకునే పార్టీయే ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇక్కడ రివాజుగా కనిపిస్తోంది. అయితే ఈసారి కూటమి తరపున బీజేపీ పోటీ చేస్తూ ఉండడం, ఈ నియోజకవర్గం పరిధిలో ఒకే చోట నుంచి బీజేపీ అసెంబ్లీ బరిలో ఉండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కూటమి పార్టీల ఓట్లు బదిలీ పెను సవాల్ విసురుతోంది. లోక్సభ పరిధిలో అనపర్తి సీటు నుంచి బీజేపీ పోటీ చేస్తూ ఉండగా ఆ స్థానం వదులుకోవడానికి సిద్ధంగా లేని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ తెగ హ్యాపీగా ఫీల్ అవుతోంది. కూటమిలో కల్లోలం ఎంత ఎక్కువ ఉంటే తమ పార్టీ అభ్యర్థికి అంత మేలు జరుగుతుందని సంబరపడుతోంది అధికార పార్టీ. రాజమండ్రి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ను వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది వైసీపీ. గత కొన్నేళ్లుగా వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ శ్రీనివాస్ జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వైద్యుడిగా జిల్లా వ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉన్న ఆయనను పార్టీలోకి ఆహ్వానించి తొలుత రాజమండ్రి సిటీ సమన్వయకర్తగా నియమించింది వైసీపీ. కానీ డాక్టర్ శ్రీనివాస్ కు ఉన్న గుర్తింపు దృష్ట్యా ఎమ్మెల్యే కన్నా ఎంపీగా పోటీ చేస్తేనే ఎక్కువ విజయావకాశాలు ఉంటాయని అంచనాతో రాజమండ్రి లోక్సభ టికెట్ ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. పిల్లల్ని మీరు పంపించండి, నేను చదివిస్తా అని చెప్పి చేశారు. ప్రజలంతా కూడా
జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మళ్ళా గెలిపిస్తామని చెప్పి జేజేలు పలుకుతున్నారు. కమ్మ వర్సెస్ బీసీ మధ్య జరుగుతున్న పోటీపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజమండ్రి సిటీ, రూరల్ 2 నియోజకవర్గాల నుంచి 2 బీసీ నేతలను బరిలోకి దింపింది వైసీపీ. దీంతో మొత్తం 3 బీసీ లీడర్ల ద్వారా లోక్సభను సునాయాసంగా గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇక వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో రాజానగరం, అనపర్తి స్థానాలు ఎంపీ అభ్యర్థి గూడూరుకి సానుకూలత కనిపిస్తోంది అంటున్నారు. రాజానగరం నియోజకవర్గంతో గూడూరు శ్రీనివాస్ కు విశేషమైన అనుబంధం ఉందంటున్నారు. ఇక గత ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గంలో వైసీపీకి అత్యధిక మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా అక్కడ కూటమి అభ్యర్థి ఎంపికపై రచ్చ జరుగుతూ ఉండడం వైసీపీకి అడ్వాంటేజ్ గా చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 4 నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉంటే, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 నియోజకవర్గాల్లో వైసీపీ కష్టపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాలైన కొవ్వూరు, గోపాలపురం స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. నిడదవోలులో జనసేన, టీడీపీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నప్పటికీ కొంత అసంతృప్తి కనిపిస్తోంది. నియోజకవర్గంలో వైసీపీకి కొంత సానుకూలత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ 3 నియోజకవర్గాలపై గూడూరు శ్రీనివాస్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఓటర్లను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండడంతోనే రాజమండ్రిని ఎంపిక చేసుకున్నారని చెప్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వారిలో ఎక్కువ మంది తమ సామాజిక వర్గం నేతలే కావడం, తన సామాజిక వర్గ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో రాజమండ్రి నుంచి పోటీకి సిద్ధమయ్యారు పురంధేశ్వరి. కూటమి ఓట్లు, తన తండ్రి ఎన్టీఆర్ ఇమేజ్, ప్రధాని మోదీ పట్ల ఉండే సానుకూలత వంటివన్నీ తనకు లాభిస్తాయని అంచనా వేస్తున్నారు పురంధేశ్వరి. రాజకీయ అనుభవం, కుటుంబ నేపథ్యం పురంధేశ్వరికి ప్లస్ గా చెప్తున్నారు. అంతేకాకుండా రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం స్థానాల్లో కూటమి అభ్యర్థులు బలంగా ఉండడం పురంధేశ్వరికి అడ్వాంటేజ్ అంటున్నారు. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో కూటమి బలం కూడా పురంధేశ్వరికి సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ఇవాళ కూటమిగా ప్రజల ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలం ఆంధ్ర రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రజలందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో రాజమండ్రి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గంతో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు ఆకాంక్షిస్తున్నారు. మొత్తానికి 2 పార్టీలు రాజమండ్రిపై భారీ ఆశలే పెట్టుకుంటున్నాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. హోరాహోరీగా జరుగుతున్న ఈ సమరంలో ఎవరిది పై చేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.